వెన్నుముక నిటారుగా ఉంచుకోండి. 3 దీర్ఘ శ్వాసలు తీసుకోండి. నేను చెప్పే మాటలు మనసులో మౌనంగా అనుకోండి. నాలోనికి కాంతి ప్రయాణిస్తూ ఉంది. నా హృదయం అంతా కాంతితో నింపబడుతూ ఉంది. నా ఈ దేహం అంతా కాంతితో నింపబడుతూ ఉంది. ఈ గదంతా కాంతితో నింపబడుతూ ఉంది. నా ఇల్లంతా కాంతితో నింపబడుతూ ఉంది. పామూరు పట్టణం అంతా కాంతితో నింపబడుతూ ఉంది. మండలం అంతా కాంతితో నింపబడుతూ ఉంది. జిల్లా అంతా కాంతితో నింపబడుతూ ఉంది. ఈ రాష్ట్రం అంతా కాంతితో నింపబడుతూ ఉంది. ఈ దేశం అంతా కాంతితో నింపబడుతూ ఉంది. ఈ ప్రపంచం అంతా కాంతితో నింపబడుతూ ఉంది. ప్రపంచం అంతా కాంతి గోళంలో ఉంది. ఎవరో కళ్ళు తెరవద్దు. ఏం జరుగుతుందో గమనిస్తున్నారు. సార్ అమ్మా చెప్పమ్మా. సార్ వీడియో లైటింగ్ లేదా? లైటింగ్ ఉంది మేడం. సరే సరే ఓకే సార్. సెల్ లైటింగ్ వేస్తూ ఉండండి. సెల్ లైటింగ్ వేస్తా మేడం. ఇప్పుడు కొద్దిగా పర్లేదు సార్. సెల్ లో లైటింగ్ పెంచలేదు ఇందాక. సరే సార్ ఓకే సార్. ఓకే మేడం. ధ్యానంలో కూర్చోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి స్వాగతం. సేత్ మాస్టర్ స్వాగతం. హాస్టల్ మాస్టర్స్ అందరికీ స్వాగతం. హాస్టల్ పిరమిడ్స్ కి స్వాగతం. నేను 1051 కాంతితో అనుసంధానమై ఉన్నాను. నాపై 1051 కాంతి స్తంభము ఏర్పడుతూ ఉంది. నేను 1051 కాంతి స్తంభంలో ధ్యానం చేస్తున్నాను. నా వ్యక్తిత్వం అంతా 1051 కాంతితో సమృద్ధమై ఉంది.
అందరూ ఎరుకలో ఉండండి, అవేర్లో ఉండండి. ఎవరు నిద్రలోకి జారుకోవద్దు. మన లోపల ఏం జరుగుతుందో ప్రతి క్షణము గమనిస్తూ ఉండండి. ప్రతి క్షణము ఒక అనుభవమే. నేను కొట్టాలి. మనమంతా దేవుళ్ళం. దివి నుండి భూకి దిగి వచ్చిన ఆత్మ పదార్థాలు. ఆలోచనలు వస్తూ ఉంటే శ్వాసను గమనించండి, ఎరుకతో ఉండండి, అవేర్లో ఉండండి మిత్రులారా.
ఈ సంకల్పాన్ని అనుకోండి. ఆర్కిటోరియన్ హీలింగ్ టీంకు నా హృదయపూర్వకమైన స్వాగతం. దయచేసి నా యొక్క శక్తి క్షేత్రంలోని సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల వ్యవస్థ యొక్క ఆలోచన తరంగాలను నా నుండి సంపూర్ణంగా తొలగించండి. నాపై చెడు ప్రభావం చూపుతున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను నా యొక్క అన్ని శరీరాల నుండి సంపూర్ణంగా తొలగించండి. నాలోని తక్కువ స్థాయి, సూక్ష్మ స్థాయి, సరికాని శక్తి తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. నా మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను, వాటి తాలూకా గుర్తులను నా మెదడు కణాలలోని అణువు నుండి సంపూర్ణంగా తొలగించండి. నాలోని శక్తి క్షేత్రాలు అన్ని శక్తితో నింపబడాలి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలు సరిచేయబడి కాంతితో నింపబడుతూ ఉన్నాయి. భగవంతుని పట్ల సంపూర్ణమైన షరతులు లేని ప్రేమను కలిగి ఉండేటట్లు నా ఈ ఆత్మను దీవించండి. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు వినియోగపడే విధంగా నా ఈ జీవితాన్ని తయారు చేయండి. సృష్టికర్తకు ధన్యవాదములు. బంగారపు కాంతి తరంగాలు నాలోనికి వస్తూ ఉన్నాయి. ఇది ఇలాగే జరగాలి. తథాస్తు, తథాస్తు, తథాస్తు. ఆర్కేంజల్ మైకేల్ గారికి స్వాగతం. ఆర్కేంజల్ మెటాట్రాన్ కి స్వాగతం. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ స్వాగతం. ఎంత భాగ్యమో ధ్యాన జీవితం, ఎంత సౌఖ్యమో హంసయానం.
ధ్యానం హీలింగ్ జరుగుతా ఉంటుంది. సామూహిక ధ్యానం మూడింతల శక్తివంతం. అమావాస్య పౌర్ణమి దినాల్లో ధ్యానం మూడింతల శక్తివంతం. పర్వత ప్రాంతాల్లో ధ్యానం మూడింతల శక్తివంతం. సముద్రపు ఒడ్డున ధ్యానం మూడింతల శక్తివంతం. పిరమిడ్ లో ధ్యానం మూడింతల శక్తివంతం. మిత్రులారా, ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువ శక్తిని పొందుతామో లోపల ఉన్నటువంటి నాడీ మండలంలో ఉన్న జన్మల అశుద్ధం అంతా కూడా కాల్చివేయబడుతుంది. అదే మనకు అనుభవం అవుతూ ఉంటుంది. నొప్పులు వస్తూ ఉంటాయి, శరీరం అంతా దొంగలు వస్తున్నట్టు ఉంటాయి, ముఖం అంతా పారికాడుతున్నట్టు ఉంటుంది. కదిలించొద్దు, గమనించండి. అన్ని అలా వెళ్ళిపోతాయి. ఉంచుకుంటారా పోగొట్టుకుంటారా అనేది మీ ఇష్టం. కదిలీకుండా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి. కదిలిస్తే కర్మ వాయిదా పడి మళ్ళీ మళ్ళీ అక్కడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓర్చుకోండి. సహనమే ప్రగతి. మనం కల్పించిందే మనకు ఎదురవుతుంది అంతే. తెలిసి కానీ తెలియక కానీ అజ్ఞానంలో ఈ జన్మలో కానీ గత జన్మల్లో కానీ ఎవరికో హాని కల్పించాము, అదే మనకి ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది, బయటికి చెప్పిపోతుంది అన్నమాట. అది కూడా మన ఎంపికే. మనం అంతా దేవుళ్ళం. మన నోట్లో నుంచి ఏది బయటకు వస్తే మన మాటే మన రాత అవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనల పట్ల జాగ్రత్త వహించాలి. మాట్లాడేటప్పుడు మాట పట్ల జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎరుక అంటాం, వివేకం ఉదయించడం అంటాం. ఎవరు నిద్రలోకి జారుకోవద్దు మిత్రులారా. అది జరిగే ప్రాసెస్ ను గమనిస్తూ ఉండండి. కాంతిలోకి వాసనంతా వచ్చి అంత అద్భుతంగా మన నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. దాన్ని మనం హీలింగ్ అంటాం. ఎందరో మాస్టర్స్ దర్శనమిస్తూ ఉంటారు. కనిపిస్తే అడగండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రశ్న వేసుకోండి, మౌనంగా సమాధానం వస్తుంది. అందులో గమనించి
ఎవరు నిద్రలోకి జారుకోవద్దు, ఎరుకలో ఉండండి, అవేర్లో ఉండండి మిత్రులారా. కలర్ టీవీలో బొమ్మలు కనిపించినట్టు ఏవో లోకాలన్నీ చూసేస్తూ ఉంటారు. ఆనందో బ్రహ్మ. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉండే మనసును శూన్యమైపోయిందో అక్కడ ఉన్నటువంటి స్థితిలో మనం ఏదైతే సంకల్పిస్తామో అది వాస్తవం అయిపోతుంది. సృష్టి జరుగుతుంది, భౌతిక ప్రపంచం. ఆనంద స్థితిలో ఉన్నవాడే బ్రహ్మ. ఆఖరి 30 నిమిషాలు శ్వాసానుసంధానం. మన శ్వాసే మన గురువు. లోపలకు వెళుతున్న శ్వాస ఎక్కడి వరకు వెళుతుంది, బయటకు వచ్చే శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది గమనిస్తూ ఉండండి. లోపలకు వెళ్ళే శ్వాస నాభి దాకా వెళుతుంది,
బయటికి వచ్చే శ్వాస హృదయ కవాటం నుంచి ప్రారంభమవుతుంది. శ్వాసానుసంధానం ద్వారానే విశ్వశక్తి ఆవాహనం. శ్వాసతో ఏకత. మన శ్వాసే మన గురువు. అనుభవమే జ్ఞానం. సమయమే సాధన. సమయమే కేటాయించకపోతే సాధనే లేదు కదా. సహనమే ప్రగతి. ఎన్నో నొప్పులు వస్తూ ఉంటాయి, ఏమీ కాదు. ఈ కట్టె పోతే పోయిందని నిర్ణయించుకొని అలాగే ఉండటమే. మన నిర్ణయాన్ని మనం ఆచరణలో ఉంచుకోవడమే సహనం. ఈ సంకల్పాన్ని అనుకోండి, నా ఈ దేహంలోని జీవకణాలలో ఎప్పటికప్పుడు అనేక జీవరసాయన చర్యలు జరిగి జీవకణాలలోని వర్కింగ్ మాస్టర్స్ ఎప్పటికప్పుడు విడుదలై విశ్వమూల చైతన్య శక్తిని స్వీకరించి తిరిగి యథాస్థానాలలో ప్రవేశించిన జీవకణాలు ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉండాలి. ఈ ఆత్మ అనంత ప్రకృతిలో కలిసి ధ్యానం చేయాలి. ఆత్మలోని అణువణువు అనంత చైతన్య శక్తిని స్వీకరించి ఈ ఆత్మ పరమాత్మ స్థాయిలో జీవించాలి. ప్రకృతిలోని వనమూలికలు, ఔషధ ధాతువులు సహాయ సహకారాలతో యూనివర్సల్ ఆస్ట్రల్ హెల్త్ మాస్టర్స్, యూనివర్సల్ ఆస్ట్రల్ డిఎన్ఏ మాస్టర్స్, యూనివర్సల్ ఆస్ట్రల్ ఆపరేషన్ మాస్టర్స్ సహాయ సహకారాలతో పొందిన ఆరోగ్యము దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు వినియోగపడాలి. సేత్ మాస్టర్ టీం నాలోకి వస్తూ ఉన్నారు.
ఎరుకలో ఉండండి మాస్టర్స్, అవేర్లో ఉండండి. ఎంతో శక్తిని మనం పొందుతూ ఉన్నాం. ఆఖరి 20 నిమిషాలు ఎరుకలో ఉండండి, అవేర్లో ఉండండి మిత్రులారా. ఆ ధ్యాన శక్తి తరంగాలను ఆస్వాదించండి. ఆఖరి 20 నిమిషాలు. ఆఖరి క్షణాల ధ్యానం ఎంతో విలువైంది. ఎవరు నిద్రలో జారుకోవద్దు, ఎరుకలో ఉండండి, అవేర్లో ఉండండి మిత్రులారా. భౌతికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఆర్థికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఆధ్యాత్మికంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి.
ఒకటి కొని 2 నిత్యల యుక్తి చేసి 3-4 కడువశ్యములు చేసి 5 గెలిచి 6 నడిసి 7 వదిలి వర్తించేవాడు వివేకవర్తనుండు. 1 అంటే సత్యము, నేను ఆత్మ పదార్థాన్ని నిత్య ఎరుగుతూ ఉంటూ. 2 అంటే మంచి చెడు విశేషణ కలిగి. 3-4 త్రిగుణాలు, ఈ గుణాలను ఎక్కడ అవసరం అక్కడ ఉపయోగించుకుంటూ చతుర్వేదాలను చెప్పినటువంటి ఐమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి, శ్వేతకేతు అనేటువంటి మహావాక్యాలని ఆచరణలో ఉంచుకుంటూ 5 గెలిచి, అంటే మనసును గెలవాలి. ఇంద్రియాలు, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు అంటారు. వాటిని గెలవాలని చెప్తున్నాడు. 6 నడిచి అరిషడ్ వర్గాలను మనం జయించలేము, వాటిని దారి తెప్పిస్తారు వచ్చినప్పుడు. 7 వదిలి సప్త వ్యసనాలు, వాటిని వదిలిపెట్టాలి. అవి ఏం చేస్తాయంటే జీవితం ఈ క్షణం బాగుంది అనిపిస్తూ ఉంటాయి. అంటూ శక్తిని కాజేస్తూ ఉంటాయి, ఆత్మశక్తిని. వాటిని వదిలేసి తన సహజ స్థితి అయినటువంటి ఆనందమూర్తిగా ప్రతి క్షణం విరాజనమే వివేకవంతుని లక్షణం అంటున్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి. సంసారమందుండి సంసారము మిథ్య చేసి సర్వము తానై హంసోహమందు ఉండువాడు రాజయోగి సత్యము సిద్ధ. సర్వము తానై ఈ బాహ్య ప్రపంచంలో, కుటుంబ వ్యవస్థలో అన్ని పనులు చూసుకుంటూ సంసార ప్రక్రియలన్నీ నిర్వహించుకుంటూ హంసోహము అంటే శ్వాసతో కూడుకొని ఉన్నటువంటి వాడు రాజయోగి. మనం ఏదైతే ఎదుగుతూ ఉన్నామో ఆ ఎదిగేటటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తీకరించలేం, దానికి ఆకారం లేదు, అనుభవం ద్వారా తెలుసుకోవడమే. అటువంటి వాడే రాజయోగి అని చెప్పాడు వీరబ్రహ్మం గారు. ఆఖరి 15 నిమిషాలు శ్వాసానుసంధానం. జయ హో జయ హో ఆత్మవిద్యా జయ జయ హో బ్రహ్మ విద్యా జయ జయ హో సంతోష విద్యా జయ జయ హో ఆరోగ్య విద్యా జయ జయ హో నిర్వాణ విద్యా జయ జయ హో ధ్యాన విద్యా జయ జయ హో శ్వాస విద్యా జయ జయ హో దివ్య శ్వాస విద్యా జయ జయ హో జయ హో జయ హో. संकल्प शक्ति जय जय हो इच्छा शक्ति जय जय हो कर्म शक्ति जय जय हो प्राण शक्ति जय जय हो स्वाध्याय शक्ति जय जय हो
आत्मशक्ति जय जय हो, दिव्य आत्मशक्ति जय जय हो, जय हो जय हो। सत्य अहिंसा जय जय हो, शौर्य संतोष जय जय हो, बुद्धि प्रज्ञा जय जय हो, समता शांति जय जय हो, मैत्री करुणा जय जय हो, दिव्य मैत्री करुणा जय जय हो, जय हो जय हो। आज्ञा चक्र जय जय हो, सहस्रार जय जय हो, तपोलोक जय जय हो, ब्रह्मलोक जय जय हो, सत्यलोक जय जय हो, ध्यानलोक जय जय हो, ध्यान भारत जय जय हो, ध्यान विश्व जय जय हो, दिव्य ज्ञान विश्व जय जय हो, जय हो जय हो। वाल्मीकि वेदव्यास जय जय हो, बुद्ध महावीर जय जय हो, यीशु मोहम्मद जय जय हो, मार्प मिलारप जय जय हो, लाओ त्सुवांग जय जय हो, कबीर नानक जय जय हो, लाओ त्सुवांग जय जय हो, युक्तेश्वर लाहिरी जय जय हो, ओशो रामपा जय जय हो, दिव्य ओशो रामपा जय जय हो, जय हो जय हो। दिव्य ओशो रामपा जय जय हो, जय हो जय हो। आत्मविद्या जय जय हो, ब्रह्म विद्या जय जय हो, संतोष विद्या जय जय हो, आरोग्य विद्या जय जय हो, निर्वाण विद्या जय जय हो, विद्या जय जय हो, ध्यान विद्या जय जय हो, दिव्य ध्यान विद्या जय जय हो, जय हो जय हो, जय हो जय हो, जय हो जय हो। ఆఖరి 9 నిమిషాలు శ్వాసానుసంధానం. ఎరుకలో ఉన్న మిత్రులారా, నోటిలో మౌనము, మనసులో శూన్యము, దాని పేరు ధ్యానము, ధ్యానము, ధ్యానము.
ఎరుక మాటలోని సత్యము దాని పేరు చేతలో న్యాయము చేతలో వినయము దాని పేరు ధర్మము 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 ఆత్మలో నిశాంతము ఆత్మలో అవయము దాని పేరు మోక్షము 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 ధ్యానం శరణం గచ్ఛామి అహింసా శరణం గచ్ఛామి పిరమిడ్ శరణం గచ్ఛామి జ్ఞానం శరణం గచ్ఛామి శాంతం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సత్యం శరణం గచ్ఛామి ఆఖరి 5 నిమిషాలు ఎరుకలో ఉండండి, అవేర్లో ఉండండి మిత్రులారా. ఎవరు కళ్ళు తెరవరాదు. ఆఖరి 4 నిమిషాలు శ్వాసానుసంధానం.
ఆఖరి 3 నిమిషాలు శ్వాసతో ఏకత. మనలోనికి మన ప్రయాణం. సరైన భౌతిక సిరి సంపదలతో, ఆర్థిక సమృద్ధితో, ఆధ్యాత్మిక ప్రగతిలో ఉన్నతంగా ప్రయాణిస్తూ ఉన్నాను అని సంకల్పించుకోండి. నా ద్వారా ఈ భూమికి ఒక అద్భుతమైన మహాశక్తి క్షేత్రాలను నిర్మించబడాలి. ధ్యానానికి పిరమిడ్ ఎనర్జీని, క్రిస్టల్ ఎనర్జీని వినియోగించుకొని నాడీ మండల శుద్ధికి విశేషంగా జరుపుకొని ఆధ్యాత్మిక పురోగతిని త్వరితంగా చేసుకోవడానికి వినియోగపడతాయి ఈ రెండు. అందుకే పత్రిసారు పిరమిడ్ ని క్రిస్టల్ ని రెండింటిని కలిపాడు. ఆఖరి 1 నిమిషం శ్వాసానుసంధానం. మనం అంతా దేవుళ్ళం, మనం అంతా దేవుళ్ళం, మనం అంతా దేవుళ్ళం. క్లాస్ ఆఖరి క్షణాల ధ్యానం ఎంతో విలువైంది. ఎరుకతో ఉండండి మిత్రులారా, అవేర్లో ఉండండి. ఆఖరి 20 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతుల నుండి విడదీస్తూ 2 అరచేతులు 2 కళ్ళ మీద ఉంచుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతుల నుండి తీస్తూ అరచేతులు చూసుకుంటూ నెమ్మదిగా పడిపోండి. Slowly open your eyes. అందరూ ఒకసారి సపోర్ట్లు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. ఓకే మాస్టర్, క్లాస్ జరుగుతుంది, హాయిగా ప్రశాంతంగా ఉండండి. మాస్టర్స్ మనం సాధన చేసుకుంటున్నాం, శక్తిని తెలుసుకుంటున్నాము. తెలుసుకున్న శక్తిని పోగొట్టుకుంటా ఉన్నాం.
పోయే దాన్ని అనుకుని ఆ దారులు మూసేయాలి. ఆ దారులు మూసేస్తే ఉన్న శక్తి మన సంకల్పానికి ఉపయోగపడి మన జీవితంలో ఏదైనా సమస్య ఉంటే ఆటోమేటిక్గా తీరిపోతూ ఉంటాయి. సమస్య ఉందంటే పరిష్కారం కూడా ఉంది. ఆత్మశక్తికి అంతా సాధ్యమే. ఆత్మశక్తి అన్నిటికంటే విలువైంది. అది కనిపించేది కాదు భౌతిక నేత్రాలకి. అందుకని ఎతుకుతా ఉంటాం మనం, దేవుడు ఎక్కడున్నాడా అని. ఎవరయ్యా దేవుడు అంటే ఆ శక్తి స్వరూపమే, నిరాకారంగా ఉంటుంది. ఆ శ్వాస రూపంలో వచ్చిపోతూ ఉంటుంది. మరి ఈ శక్తిని ఎలా పొదుపు చేయాలి? ఇది ఒక రహస్యం. అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అనుకూలంగా ఉంటూ వాళ్ళు చెప్పినవన్నీ మనం పాటించగలిగినప్పుడు ఆ రహస్యాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఏంటి రహస్యాలంటే 9టిని ముయ్యాలి, 10వ వాక్యం తెరవాలి. మనం సహజంగా ప్రాపంచిక జీవితంలో ఎలా ఉంటుందంటే 9 ఎప్పుడు తెరుచుకొని ఉంటాయి, 10వ వాక్యం మూసుకొని ఉంటుంది. ఒక నిద్ర రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు మాత్రమే 10వ వాక్యం తెరుచుకొని 9 మూసుకొని ఉంటాయి. మరి 9ని ఎలా ముయ్యాలి? ఆ కిటికీ ఏంది? ఈ 9 పనిచేయడానికి కారణం మనస్సు. ఈ మనసుని మనం ఏం చేయాలంటే, దీనికి ఒక గొప్ప గుణం ఉంది. ఇది నువ్వు ఎక్కడ పెట్టినా నిలవదు, ఎక్కడ పెట్టినా ఇంకో చోటకు పోదాం అంటా ఉంటుంది. దీన్ని ఒక శ్వాస మీద బట్టి నిలబడిపోద్ది, నీ జోలికి రాదు. ఇంకా శ్వాస మీద పెట్టావంటే నీ జోలికి రాదు. నువ్వు లోపలికి వెళ్ళేసి ఆ లోపల అంతరంగంలో ఏముందో మొత్తం చూసుకొని రావచ్చు. ఇది మనసును ఎప్పుడు శ్వాస మీద ఉంచుతూ ఉన్నప్పుడు ఈ 9 వాకిళ్ళు మూసుకొని ఉంటాయి. శక్తి బాహ్య సంచారం జరగదు. అప్పుడు ఆటోమేటిక్గా 10వ వాకిలు తెరుచుకొని శక్తి వస్తూ ఉంటుంది. నువ్వు ధ్యాన సాధనలో ఉన్నా లేకపోయినా. ధ్యానంలో ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనం బాహ్యంతో అనుసంధానం అయి ఉంటాం కాబట్టి ఒక సాధన మార్గాన్ని ఏర్పాటు చేసుకొని దానికి ధ్యానం అని పేరు పెట్టుకున్నాం అంతే. నువ్వు ధ్యానం చేసినా చేయకపోయినా నీ మనసును శ్వాస మీద ఉంచుకుంటే ఆటోమేటిక్గా నీలోకి శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చినప్పుడు నేను ఎవరు అనేదానికి సమాధానం దొరుకుతుంది. మన సమస్యలకి సమాధానం దొరుకుతుంది. మనం ఎతికేటువంటి వస్తువు ఏదైతే ఉందో, ఎతికేటువంటి పదార్థం ఏదైతే ఉందో, ఎతికేటటువంటి దేవుడు ఎవరైతే ఉన్నాడో వాడు నేనే అని నీకు స్వానుభవం అవుతుంది. ఎప్పుడైతే ఇది స్వానుభవం అయిందో, ఓ ఇంతేనా దేవుడు, ఇదేనా అని చెప్పి మరలో మనం ఆ ఆనందాన్ని ప్రతి క్షణం అనుభవిస్తూ భౌతిక పనుల్లో అన్ని చేసుకోవచ్చు, ఏది వదిలిపెట్టాల్సిన పనిలే. అలా ఎప్పుడైతే ఆ స్థితిలో మనం నిత్యం ఉండగలుగుతామో ఈ శరీరం ఎంత తిరిగినా అలసట అనేది ఉండదు. ఇప్పుడు పత్రిసార్లు నిత్యం తిరుగుతూనే ఉంటాడు. ఎలా తిరగలుగుతున్నాడు? మనం ఎందుకు తిరగలేకపోతున్నాం? ఆయన స్తోత్రంలో అక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట. ఆ శ్వాసతో కూర్చొని ఉన్నాడు నిత్యం. అసలు మనసులో శక్తి నిత్యం వస్తూ ఉంది. ఈ రథానికి ఏగా శక్తి వస్తూ ఉంటే శక్తి పోవట్ల బయటికి. అందుకని ఆయన మాట అంటే అప్పుడే జరిగిపోతా ఉంటుంది చూడండి. అలా మనం కూడా ఎదగాలి. మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముందు మాటల్లో ఏమి లేదు, మాటల్లో ఏమి లేదు, చేతల్లోనే ఉంది. ఆచరణే గొప్ప విషయం. ఆచరించడానికి అడ్డుపడేది మనసు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆచరించావో అద్భుతమైనటువంటి కార్యాలని, వాటి యొక్క ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి. అద్భుతమైన ఫలితాలను నువ్వు ఎప్పుడైతే అందుకున్నావో మనసుల గురించి పట్టించుకో. అది దాని భయం, దాని తప్పేం లేదు, దాని స్థితి అంది. మనం తెలుసుకొని, ఓ ఇది అర్జునుడికి చిన్నవాడిని కావాలంటుంది, ఇంకా లేదమ్మా పెద్దది ఉంది, దాని దగ్గరికి వెళ్దాం, మనం ఆనందం మనకు కావాలి కదా, ఆనందాన్ని చూపిస్తాను నీకు అని చెప్పి
బుజ్జగించుకొని ధ్యానంలో కూర్చోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఆనందాన్ని అనుభవించింది అనుకోండి. ఇప్పుడు ధ్యానంలో బాగుంది అంటున్నాం మనం. ఆ బాగున్నటువంటి దాని పేరే ఆనందం, మనం వెతికేటటువంటిది. దాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో ఇక మనసు మళ్ళీ అక్కడికే పోదాం అంటుంది, ధ్యానం చేద్దాంరా అంటుంది. ఇప్పుడు మనం 2 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాం, ఒక 4 రోజులు ధ్యానం చేయకపోతే ఎలా ఉంటుంది మనకి? ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో హెల్తీగా అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మనం ఉన్నటువంటి ఆ శక్తిని తెచ్చుకునేటువంటి దాని నుంచి బయటకు ఉంటా ఉన్నాం. బయటకు ఉన్నప్పుడు శక్తి రాక శక్తి బలహీనంగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మరలా అవకాశం ఇచ్చినప్పుడు సాధనలో కూర్చుంటాం. చూడండి, మనకి లాక్డౌన్ లో ఈ జూమ్ సెషన్లు ఎంత ఉపయోగపడ్డాయో. మాస్టర్లు వచ్చేదానికి లేదు, మరి ఎవరి ఇళ్ళకు వాళ్ళే పరిమితం అయిపోయాము. ఈ టెక్నాలజీ ఏర్పాటు చేసింది కూడా మాస్టర్లే. అంటే ఇటువంటి పరిస్థితి భూమి మీద వస్తుందని చెప్పి వాళ్ళు చూసున్నారు. దీనికి రెమెడీ ఏదని కనిపెట్టి అన్ని భౌతిక యంత్రాల రూపంలో సాధించుకుంటూ వచ్చాడు. సార్ ఇదివరకే చెప్పాడు, సాఫ్ట్వేర్ ఎంతో అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందటువంటి ఇదే. చూడండి, మనం ఎవరిళ్లలో వాళ్ళు ఉండి అందరిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికి పంచుతున్నాం లేదా? ఇదివరకు ఎన్నో కిలోమీటర్ల బస్సుల్లోనో రైళ్లలోనో తిరిగి అక్కడికి వెళ్ళి ఆ 2 గంటలో గంట చెప్పేసి వచ్చేవాళ్ళం. శారీరక ఎంత అలసట ఉండేది. ఈరోజు వాళ్ళు ఇక్కడే కూర్చొని అందరికీ చెప్పగలుగుతా ఉన్నాం జ్ఞానాన్ని. దీనివల్ల మన సమయం సద్వినియోగం అవుతుంది, మన ప్రాణశక్తి మిగులుతుంది. ఈ ప్రాణశక్తి మిగిలినప్పుడు ఈ మిగిలిన ప్రాణశక్తి ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఎవరైతే ఈ దారిలోకి రాలేదో వాళ్ళందరి కర్మలన్నింటినీ దగ్ధం చేస్తూ ఉంటుంది. దగ్ధం చేయడం ద్వారా వాడు పరిగెత్తుకుంటూ దారికి వస్తాడనమాట. ఆ దారి కనిపిస్తూ ఉంటుంది. నేనెవరు తెలుసుకోవాలనే క్వశ్చన్ ఉదయిస్తుంది చక్రాల స్థాయి పెరిగే కొద్ది. మణిపూరకంలో ఉంటారు అందరూ. మణిపూరకం దాటాడంటే అన్వేషణ మొదలైంది. నేనే దేవుడిని అనేటువంటి ఆ జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది. ఉదయించినప్పుడు ఎవడున్నాడు నాకు సరైన దారి చెప్పేవాడు అని చెప్పి ఎత్తుకులాట మొదలైంది ఇప్పుడు ప్రపంచంలో. కాబట్టి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి చెప్పడానికి. ఎవడు వచ్చి అడిగినా ఏ సమయంలోనైనా నాకు టైం లేదు, నేను చెప్పను అనే దానికి లేదు. ఎవరు ఎప్పుడు వచ్చినా ఏ సందర్భంలో వచ్చినా ధ్యానానికి కూర్చోమని, కళ్ళు మూసుకొని కూర్చోమని, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్తే చాలు. మిగతా వ్యవహారం అంతా వాళ్ళు తెలుసుకుంటారు. లోపల వాళ్ళకే తెలిసిపోయింది. మనం చేయాల్సింది ఏమీ లేదు. కూర్చోయ్యా, కళ్ళు మూసుకో, కాళ్ళు కలుపుకో, చేతులు కలుపుకో, అంతే. దానివల్ల మనం ఎదుగుతూ ఉంటాం. మనం ఎదిగే కొద్దీ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళు ఇంకా నలుగురు చెప్తూ ఉంటారు. ఈ విధంగా లోకం అంతా కూడా కళ్యాణం అవుతుంది. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి సారు కష్టపడుతూ 38-40 సంవత్సరాలు సార్ మొదలుపెట్టి 41 సంవత్సరం. మరి ఇన్నేళ్ల నుంచి చూడండి, ఆయన తెలుసుకున్న సత్యాన్ని ప్రతి మానవుడికి అందించాలనేటువంటి తపంతో ఈ రోజుకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ తిరుగుతూనే ఉన్నాడా లేదా? అది తిరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కడ ఆగిపోయినాం, మళ్ళీ మాయలో మాయ గమ్యేస్తుందని చెప్పి మనలో ఉన్న అడ్డంకుల్ని కొద్దిగా అటు తీసేసి వెళ్ళిపోతూ ఉంటాం. తద్వారా మళ్ళీ మనం దారి తప్పకుండా దారిలో ఉంటూ ఉంటాము. ఇది మన 9 వాక్యాలను మూసుకోవాలి, 10వ వాక్యం తెరిపించుకోవాలి. 10వ వాక్యం తెరిపించుకున్నప్పుడు మిగతా 9 మూసుకొని ఉంటే, 9 తెరుచుకున్నప్పుడు 10 మూసుకుంటుంది. ఇది విచిత్రం. ఈ మూసుకొని ఉండటం, 10 తెరుచుకొని ఉండటం అనేది సహజమైన ప్రక్రియ. 10వ వాక్యం మూసుకున్నప్పుడు 9 వాక్యం తెరుచుకోవడం అనేది ఉండదు. 10 వాక్యం ఎప్పుడు తెరుచుకోవు. చూడండి ఎంత సూక్ష్మం ఉంది అక్కడ. 9 వాక్యం మూసుకున్నప్పుడు 10వ వాక్యం తెరుచుకుందంటే 9 మూసుకుంటాయి. 10వది మూసబడిందంటే 9 తెరుచుకున్నట్టు.
ఇక్కడ కిటికీ ఏదంటే మెకానిజం. ఇప్పుడు మనం జూమ్ లో మనకి పర్మిషన్ ఇచ్చారు, ఎవరు అక్కడ దాని మెకానిజం ఆపరేట్ చేస్తున్నారు లేదా? ఆ ఆపరేట్ చేసేటువంటి మనసుని వెనక సోల్ ఉంది. సోలు బుద్ధి ద్వారా, బుద్ధి నుంచి మనసు, మనసు నుంచి శరీరం పనిచేస్తూ ఉంది. సో నేను ఆత్మని అనేటువంటి ఎరుకు మనలో ఉదయించినప్పుడు మనం ఎప్పుడు ఆత్మతో ఉంటామే. ఆత్మ ఎక్కడ ఉంది అంటే శ్వాస రూపంలో ఉంది. ఎప్పుడు నువ్వు శ్వాసను గమనిస్తూ ఉన్నావంటే ఆటోమేటిక్గా 9 వాకిలు మూసుకొని ఉంటాయి, 10వ వాకిలు తెరుచుకొని శక్తి వస్తూ ఉంటుంది. అదే ఇదివరకు యోగులు నెలల తరబడి అట్నే ఉండేవాళ్ళు అని చెప్పి మనం గ్రంథాలను వినున్నాం, చూసింది లేదు కానీ వినున్నాం. ఇప్పుడు చూస్తున్నాం, అనుభవిస్తున్నాం, అనుభవం ద్వారా తెలుసుకుంటా ఉన్నాం అందరూ యోగులే అని. యోగులు కొరవ ఉందమ్మా ఇప్పుడు భూమి మీద. ఎంతమంది ఉన్నారు తెలియకుండా, ఎంత స్థాయిలో ఉన్నారు. ప్రతి పల్లెల్లో ఎంతో మంది వాళ్ళు పూజల ద్వారా కానీ ఎట్టన్నా కానీ సూక్ష్మ శరీరాలు ఎన్ని అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి. అది ఇది ఫలానా అని వాళ్ళకి తెలియదు అంతే. కానీ ఆనందాన్ని అయితే వాళ్ళు దేవుడు అనేటువంటి పేరుతోటి అనుభవిస్తూ ఉన్నారు. అంటే ప్రతి విషయంలో మనం ఎరుక కలిగి ఉండాలి, అవేర్నెస్. ఎందుకంటే ఈ క్షణంలో నేను ఎక్కడున్నాను? శ్వాసతో ఉన్నానా, మనసుతో ఉన్నానా, అంతరంలో ఉన్నానా, బాహ్యంలో ఉన్నానా? బాహ్యమైన పనులు చేస్తూ అంతరంలో ఉండొచ్చు. మొదట్లో ఏమనిపిస్తుంది అంటే ధ్యానం చేసి అన్ని వదిలిపెట్టాలేమో అనిపిస్తుంది. మాయ అంటావు దాన్ని, పెద్ద భూతంలాగా అనిపిస్తుంది. ఆ భూతాన్ని ఒక నిర్ణయంతో తీసేయచ్చు. ఏం లేదమ్మా చేసుకుంటే ఇది అన్ని ఉంటాయి, లేదో ఏడక బాబు అని చెప్పి ఈ శరీరం ఉన్నంత కాలం ఈ బాహ్య ప్రపంచం ఉంటుంది. నీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ ఉంటారు. నువ్వు దేహం వదిలిపెట్టినాక అందరం ఉంటావు, ఎక్కడికి పోవు. కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకు నువ్వు కనిపిస్తావు అంతే, నీకు అందరూ కనిపిస్తూ ఉంటారు. మరి అలా కనిపించేటప్పుడు అక్కడ మనం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నప్పుడు బంధాలను వదిలిపెడతామో అప్పుడు ఆ లోకంలో ఆనందంగా ఉంటాం. బంధాలను ఎప్పుడైతే వదిలిపెట్టలేదో ఇవే చూస్తూ ఉంటాం కాబట్టి మనకు నరకంగా ఉంటుంది. కాబట్టి నరకము స్వర్గం అంటే ఏమీ లేదు. నేను ఆత్మగా ఒక ఆత్మస్థితిలో జీవించడమే స్వర్గము. దేహస్థితిలో జీవించడమే నరకానికి దారి. నువ్వు ఇక్కడ ఏ వస్తువు మీద అయితే మమకారం కలిగి ఉన్నావో ఆ వస్తువు కాడే ఉంటుంది ఆ సోలు, నువ్వు దేహాన్ని వదిలిపెట్టాక. ఎంతో మంది అనుభవాలు ఉన్నాయి. ఎందరో మాస్టర్లు ధ్యానం చేయకుంటే వదిలిపెట్టి ఆ సోలన్నీ పైలోకాలకు వెళ్ళినట్టు మనం అనుభవాలు చూస్తున్నాం, శబ్దం తింటా ఉన్నాం. అంతా ఆత్మలతో నిండిపోయింది భూమి అంతా కూడా. దారి తెలియక మధ్యలో ఊగిసలాడుతా ఉన్నారు సోల్స్ అని. శరీరం తీసుకుందామంటే శరీరాల్లో దొరకట్లేదు. ఆడుందామంటే ఆనందంగా ఉండలేకపోతున్నాడు. ఆ చివరి క్షణం, దేహాన్ని వదిలిపెట్టే చివరి క్షణంలో మనం ఏదైతే భావన ఉంటుందో ఆ భావన నిలిచిపోద్ది అలాగే. దాన్ని బట్టే మనం ఆ బాహ్య ప్రపంచం అంటే అంతర్ ప్రపంచంలో తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది దేహానికి బయట. అది పోవాలి, అది దాన్ని చేసుకోవాలంటే ఇక్కడ సాధన చేసుకోవాలి. మహానుభావులు చెప్పినటువంటి వాక్యాల్ని ఆచరించుకుంటే మన జీవితం ధన్యమవుతుంది. ఎంతమంది ఆచరించగలుగుతారంటే అందరూ ఆచరించలేకపోవచ్చు, కానీ చెప్పడం మా ధర్మం. వాళ్ళు ఎక్కడో ఏదో వాసనలు ఉంటాయి, ఏదో సంస్కారం ఉంటుంది, అది పట్టుకుంటుంది. పరిపక్వం కాకపోయి ఈ జన్మలో ఆ పట్టుకొని ఎప్పుడో ఏదో ఒక రోజుకి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనందరం ఇట్లా ధ్యానానికి వచ్చామంటే ఎంతో మంది కృషి ఫలితమే కదా. ఒకటి తెరవాలి, 10వ వాకిలి తెరుచుకోవాలి, 9 వాకిలి ముయ్యాలి. ఇది నిత్యం మనం సాధనలో ఉండాలి, నిత్య ఎరుగుతూ ఉండాలి.
మౌనం పదే పట్టలేదు సార్. మౌనం గుడి చూడండి ఎంత బాగుంటుందో నీకు. ఒక 10 రోజులు మౌనం అనుకోండి, నిర్ణయించుకోండి. 10 రోజులు కాదు, 1 రోజు అనుకోండి ముందు, లేకపోతే ఒక 5 గంటల్లో నిర్ణయించుకోండి. ఎన్నో మౌనం ఉండాలని నువ్వు నిర్ణయించుకోగానే పరీక్షలో పాస్ అవుతావు లేవని అందరూ వచ్చి నిన్ను మాట్లాడి మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పటికీ మనం నిర్ణయించుకున్న నిర్ణయం మీద మనం నిలబడాలి మర్చిపోకుండా. అదే ఎరుకండి. అలా ఉన్నప్పుడు నువ్వు దాని నుంచి ముందుకి వెళ్ళడం జరుగుతుంది. అదే సార్ కూడా 96లో 1 సంవత్సరం అంతా మౌనంగా ఉన్నారు. ఉంటే అందరూ వచ్చి, సార్ మీరు మౌనంగా ఉంటే పనులన్నీ ఎట్లా అనేవాడు. అంటే లేదయ్యా, నేను చేయాల్సిన కార్యాలు నాకు శక్తి కావాలి అని చెప్పేవాడు సార్. మరి శక్తి కావాలంటే ఎంత ముందు చూపుతో ఎంత జాగ్రత్త పడ్డాడు చూడండి సార్. అంత శక్తి మిగిల్చుకోబట్టే ఇప్పుడు శక్తిని అందరికి ఇచ్చి అందరిని ఎదిగేటట్టు చేస్తున్నాడు ఆయన. మనందరం కూడా అలాగే చేయాలి. మన వెనక ఎంతో మంది ఉన్నారు, అందరినీ దారిలోకి తెచ్చుకోవాలి. ఈ సృష్టికి సశరీరంగా ప్రతి ఒక్కరిని మనం మార్చుకోగలగాలి. రాబోయే ప్రమాదాలు ఎలా ఉన్నాయో చెప్పలేము, అవి చెప్పేవి కావు. చూసేవాడికి తెలిసిపోతా ఉంది ఇలా జరుగుతుందని. మరి వాటిని నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కళ్ళు సాధకులు కావాలి. మన ప్రయత్నం ఎంతతో చూడండి. మనం ఇప్పుడు చేసింది అంతా కూడా అనుమాత్రమే, సేవంతే, గోరంతా చేసాము. ఇంకా 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 ఎంతో చెయ్యాలి. పామూరు మాస్టర్లో, పామూరులో చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 మండలాల్లో తిరిగి ధ్యాన ప్రచారం చేశారు ప్రతి పల్లెకి. ఇలాగా చేసినటువంటి ప్రదేశాలు చాలా తక్కువే ఉంటాయి మన భూమి మీద. ఎంతమంది మాస్టర్లతో ఎంత సబ్జెక్ట్ ఉన్న మాస్టర్లు ఉన్నారు, గొప్ప మాస్టర్లు ఉన్నారు పామూరులో. అందరూ బయటికి రావాలి. ఈ సూక్ష్మాలని కొంచెం ఆశ్రయించుకోవడం ద్వారా ఇంకా అద్భుతంగా ఎదగాలని చెప్పి అందరికి విన్నవించుకుంటూ, నాకు ఒకటి చెప్పాను పద్యం రూపంలో, దాని గురించి వివరణ ఇస్తా. 1 కొని 2 నిత్యల యుక్తి చేసి, 3-4 కడువశ్యములు చేసి, 5 గెలిచి 6 అడిచి, 7 వదిలి వర్తించేవాడు వివేకవర్తనుడు. 1 అంటే సత్యం. ఏదయ్యా సత్యం అంటే నేను ఆత్మని అని చెప్పి ఎరుక కలిగి ఉంటాం. 1-2 అంటే మంచి చెడు, మంచి చెడులు కలిగి ఉండి ఏం చేయాలి ఏం చేయకూడదు విశేషణ కలిగి ప్రవర్తించడం. 3 అంటే త్రిగుణాలు. ఏ గుణాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో ఉపయోగించుకుంటూ బయటికి రావడం. 4 అంటే చతుర్వేదాలలో చెప్పుకున్నారు. మనమే దేవుడు, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలిగిన బ్రహ్మ, మమాత్మ సర్వభూతాత్మ, తత్వమసి శ్వేతకేతు, ఏదైతే అదే నేను. ఇటువంటి వాక్యాలను మనం అర్థం చేసుకుంటూ ఆ సత్యాన్ని మనం చేరుకోవాలి. 5 గెలిచి, 5 అంటే పంచేంద్రియాలు, కన్ను, ముక్కు, నాలుక, చర్మం, వీటికి గెలవాలంటే మనం స్పీడ్ చూడగానే ఏం చెప్తుంది మనసు? 4 తీసరా అంటుంది. తీసరా అనే స్వభావం ఉండకూడదు. కళ్ళతో ఒక వస్తువు చూడగానే బాగుంది ఆ వస్తువు, అది తీసేసుకుంటుంది, దాని జోలికి పోకూడదు. మంచి వాసనలు ఉంటాయి, దుర్గంధాలు ఉంటాయి. దుర్గంధం ఉంటే అసహించుకోవడం, మంచి వాసనలు వస్తే ఆహా బాగుంది అనుకోవడం. ఈ స్థితి కూడా సమత్వంగా ఉండాలి. అక్కడ స్పర్శను కూడా జయించాలి. ఇవి పంచేంద్రియాలని గెలవడం అంటే మనసు మీద ఆధిపత్యం రావాలి. ఇందాక మనం చెప్పుకుంది అదే. ఎప్పుడైతే మనసు మీద మనం గెలిచామో 9వ వాకిలి మూసుకొని ఉంటే 10వ వాకిలి తెరుచుకొని ఉంటుంది. ఇది ఇప్పుడు థియరీ మాత్రమే. దీన్ని ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటుంది అనేది ఎవరికి వాళ్ళు ఆ ప్రాక్టికల్స్ చేసుకునే దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. 6 గెలిచి
6 అడిసి 6 అంటే అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యాలు. వీటిని అడిచిపెట్టడమే. కోపం వచ్చింది, కోపం వస్తే దారి తెప్పియటమే దాన్ని. కోపం వచ్చిందని అవతల కొట్టితే కర్మ కొట్టుకుంటుంది, మళ్ళీ కొట్టించుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? లేదమ్మా అని ఇంకో వస్తువుని గుర్తు చేసుకోగలిగితే అందరితో అయిపోద్ది ఇది. అలాగే కోరికలు, ఎన్నెన్నో కోరికలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, పిరమిడ్ కట్టాలని అనుకుంటా ఉంటాం, కానీ కట్టలేకపోతా ఉన్నాం. కారణం ఏంటి? ఈ మనసే, మాయ మనసు అడ్డుపడతా ఉంటుంది. అవి అయిపోతాయని, మా వాళ్ళు ఒప్పుకోవట్లేదని, వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదని. కానీ ఎప్పుడు మనం పుణ్యకార్యం చేయగలిగేది? మనకు లోపల అనిపించింది ఎప్పుడు చేయగలగాలి. ఆచరణే ఎన్నో ఉంటాయి, ఎన్నో అడ్డంకులు సృష్టిస్తుంది. మనం ఏ పని చేయాలన్నా అడ్డంకులు అనిపిస్తున్నాయే లేదా? మరి అద్భుతమైన పని ఎందుకు అది వేసుకుంటున్నాం? కారణం ఏంటంటే మనలో దృఢ నిశ్చయం రావాలి. కట్టాలను కట్టేసేయాలి అంతే. దాని ఫలితం అద్భుతంగా పొందుతూ ఉంటాం మనమే. చేస్తేనే కదా ఫలితం పొందేది. అలా ప్రతి విషయంలో మనస్సు ఏం చేస్తుందంటే నిన్ను అడ్డుకుంటుంది, ముందుకు పోనీయదు. సత్యవంతుడు గురువు చెప్పాడు, పిరమిడ్ కట్టుకుంటే మంచిదిరా, నీకు ఆఖరి జన్మ అయిందని చెప్పాడు. మనం కట్టలేకపోతున్నామంటే ఇంకా మనకి కర్మలో ఏదో మనం చేయాల్సిన పనులు, ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. ఇంకా అక్కడ ఆ మెట్టుకి ఎక్కడానికి మనకు అర్హత రాలా. అర్హత రావాలంటే చేయాల్సింది ఒకటే, నిర్ణయించుకోవడమే. నిర్ణయించుకొని మొదలు పెట్టడమే పని. అప్పుడు ఆటోమేటిక్ దాని నుంచి బయటపడిపోతాం, మిగతా అన్నీ తక్కువైపోతాం. అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? సంపూర్ణ ఆనందం. అది ఒక వాకిలు తెరవడం, 9 వాకిలు మూయడం అనే స్థితికి మనం ఏరుకోదయిస్తాం. అలాగే మనం ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో మన అంతర్వాణి కనుక ఆచరిస్తే చాలు, ఈ ప్రకృతి నీకు సహకరిస్తుంది. నువ్వు పిరమిడ్ కట్టాలని నిర్ణయించుకుంటే నీకు ప్రకృతిలో ప్రతి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు సహాయం చేయడానికి. తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు. చూడండి ఎంత విచిత్రం. ఇదివరకు ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు కట్టాం పామూరులో పిరమిడ్ 2008లో ప్రారంభించి 9కి పూర్తి చేసుకున్నాం. మరి ఆ రోజు ఎంతమంది సహకరించారు? ఆ రోజు కంటే ఈ రోజు ధ్యానం ఎక్కువ మందికి తెలుసు కదా, ప్రతి పల్లెకి తెలుసు. ప్రతి పల్లెలో పిరమిడ్ రావాలి, వస్తాయి. అతి త్వరలోనే ఆ వేవ్ వచ్చేస్తుంది. ఇక కాబట్టి చూడండి, పామూరులో ఇళ్ల మీద పిరమిడ్ రాలే ఇప్పటికి. వస్తాయి, సమయం దగ్గరికి వచ్చేసింది. నాకు వచ్చిన విజన్ మొదలవుతుంది. పామూరు అంతా పిరమిడ్ మయం అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ శక్తిని వినియోగించుకుంటూ ప్రతి క్షణం ఆనందంగా జీవించడమే. ప్రతి ఇల్లు ఒక శక్తి క్షేత్రంగా మార్చుకోవడమే. విలువైన శక్తి అదే. అది దాంట్లో నువ్వు ఏది సంకల్పించుకుంటావో వాస్తవం అయిపోద్ది. నాకు పిరమిడ్ కడితే ఖర్చు అయిందని ఆగితే, పిరమిడ్ కట్టిన తర్వాత నువ్వు ఎంత కావాలంటే అంత వస్తుంది. ఏది కావాలంటే అది. నీకేదో శాస్త్రం ఏది కావాలా, అశాస్త్రం ఏది కావాలా? మనకి సహజ కావాలి. మనసు ఏం చేస్తుందంటే అశాస్త్రమైన దాంట్లో ఉంచుతుంది, శాస్త్రమైన దాన్ని దూరం చేస్తాడు. శాస్త్రమైంది ఆనందం, ఆత్మశక్తి. అశాస్త్రమైనది భౌతిక సంపదలు, ఈ శరీరం. ఈ శరీరం మనం కాదు కదా. ఈ శరీరం మనమని నిర్ణయించుకోవడమే మనం చేయాల్సినటువంటి అద్భుతమైన పని. ఓకే మాస్టర్స్, సమయం అవుతున్నట్టుంది. ఎవరన్నా క్వశ్చన్లు, డౌట్లు ఉంటే అడగండి సార్